అందరికి ఈరోజు సండే కాబట్టి మా ఊర్లో 11 పడతలు అయితే సంత చూడండి. సంత రోజు పోయి అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం మేము. సంతలో రేట్ ఎట్లా ఉన్నాయి అనేది చెప్తా చూడండి. మీ సైడ్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. టమాటాలు చూడండి 25 రూపాయల కిలో ఇచ్చిండ్రు. ఇవి 25 రూపాయల కిలో టమాటాలు. వంకాయలు చూడండి పల్లెటూరు నుండి తెస్తారు కాబట్టి తాజాగా ఉంటాయి కూరగాయలు అయితే. వంకాయలు అయితే హాఫ్ కేజీ అండి 30 రూపాయలు హాఫ్ కేజీకి. ఆలుగడ్డ ఉడక 30 రూపాయలు హాఫ్ కేజీ. క్యారెట్ 20 రూపాయలు అండి పావు కిలో. దోసకాయలు కూడా చూడండి అర్ధ కేజీకి 3 వచ్చినాయి. ఈ దోసకాయలు 20 రూపాయలు. కరేపాకు చూడండి 5 రూపాయలకి ఇచ్చింది ఈ కరేపాకు. నిమ్మకాయలు అయితే 10కి 3 ఇచ్చిండ్రు చూడండి. బాగుంటాయి చూడండి. పల్లెటూరు నుండి తెచ్చిండ్రు రైతులు అనేది. వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. ఇవి చాలా బాగున్నాయి. పచ్చికాయలండి పావు కిలో 20 అండి. అర్ధ కిలో 30 కొడుకున్నాయి. అవి కొంచెం మంచిగా లేకున్నాయి. నేనైతే పల్లెటూరులో తెచ్చిన వాళ్ళతో తెచ్చిన. చాలా బాగుండదు చూడండి. తాజాగా ఉన్నాయి. పావు కిలో 20 పచ్చికాయలు. ఇవి వచ్చేసి పాలకూర అండి. పాలకూర 7 కట్టలు ఇచ్చిండ్రు చూడండి. 20 రూపాయలకు 7 కట్టలు ఇచ్చిండ్రు పాలకూర. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర ఉడక రైతులదే అండి. చాలా బాగుంటుంది చూడండి. తాజాగా ఉంటుంది. ఇదైతే 10కి 3 కట్టలు ఇచ్చిండ్రు ఇవి కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతెం కూర అండి. మెంతెం కూర 20 రూపాయలకు 6 ఇచ్చిండ్రు చూడండి. 7 ఇచ్చిండ్రు. 20 రూపాయలకు 7 మెంతెం కూర కట్టలు అయితే. ఇవి కూడా రైతులతో తెచ్చినాం చూడండి. ఆధారం వాళ్ళు తెస్తారు అమ్ముకోవడానికి. ఇది వచ్చేసి తోటకూర అండి. తోటకూర వచ్చేసి ఎన్ని ఇచ్చిందంటే 5 కట్టలు ఇచ్చింది చూడండి. 20 రూపాయలకు 5 కట్టలు. చాలా పిర ఉన్నాయండి కూరగాయలు అయితే. ఇవే కాక మేము ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకుంటాము. మళ్ళీ ఆడ కూడా రైతులే వచ్చి అమ్ముకుంటుంటారు. పల్లెటూరు నుండి రైతులు వస్తారు. వాళ్ళతోటే తీసుకుంటాము. బాగుంటాయి. తాజాగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దిక్కు ఎలా ఉండే రేట్లు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. బాయ్ అండి.